మన ఛానల్లో వీడియో వచ్చి దగ్గరగా 2 వీక్స్ అయిపోతుంది. కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ ఈరోజు ఆ గ్యాప్ మొత్తాన్ని కేవలం ఒకే ఒక వీడియోతో కవర్ చేసేసే ప్రయత్నంతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక మొబైల్ యొక్క అన్బాక్సింగ్ వీడియోని మనం చూడబోతున్నాం. అదే ద రియల్మీ 7 Pro. ఈరోజు ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి అలానే ఇనీషియల్ ఇంప్రెషన్స్, అలానే మొబైల్ ఎలా ఉందో, అలానే ఫుల్ ఫ్యూచర్స్ కూడా ఒకసారి చూసేద్దాం. ద బాస్ 7 Pro యొక్క బాక్స్ ఇది. మొబైల్ బాక్స్ మీద సల్మాన్ ఖానే కాకుండా మొబైల్ని మరింత టీస్ చేస్తే ఇంకా బాగుందని నాకైతే అనిపిస్తుంది. మొబైల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసారు. కెమెరా, అలానే ఛార్జర్, అలానే ప్రొసెసర్ మరియు స్నాప్డ్రాగన్ స్క్రీన్ యొక్క డీటెయిల్స్, అలానే కింద వచ్చేసి సార్ వాల్యూ, అలానే మొబైల్ కింద సైడ్ వచ్చేసి మనకి మొత్తం వెయిట్, స్క్రీన్ సైజ్, మ్యాక్సిమం ప్రైస్, అలానే బ్యాటరీ డీటెయిల్స్ కూడా మొత్తం ఇచ్చేసారు. అలానే మనము మొబైల్ని అన్బాక్స్ చేసినట్లయితే లోపల హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని ఫ్రంట్ సైడ్, అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి లెట్స్ ఎంబ్రేస్ ద న్యూ జర్నీ అని ఉంది. దాంతోపాటు లోపల వచ్చేసి కేస్తో పాటు మనకు క్విక్ స్టార్ట్ గైడ్, అలానే సేఫ్టీ గైడ్, అలానే వాటితో పాటు టీయూవీ సర్టిఫికేషన్ను కూడా ప్రొవైడ్ చేశారు. కేసు వచ్చి మరీ అంత బాగాలేదనే చెప్పుకోవాలి. ఇట్స్ జస్ట్ ఓకే. ఒకసారి మొబైల్ యొక్క కవర్ని చూసినట్టయితే మనకు ఫ్రంట్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ లొకేషన్ ఇచ్చారు. అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి వార్నింగ్స్, అలానే ఇది నానో టెక్నాలజీతో బిల్ట్ అయిన సిమ్తో మైక్రో ఎస్డి కార్డ్స్ సపోర్ట్తో కూడా వస్తుందని చెప్తున్నారు. అలానే లోపల ఇన్ బాక్స్ ఇంకా చూసుకుంటే మనకు ఛార్జర్ ఉంది. అలానే ఛార్జర్తో పాటు మనకు కేబుల్ కూడా ఇచ్చేసాడు. సూపర్ డాట్ ఛార్జర్ ఇది. అప్రాక్సిమేట్గా 65 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న బడ్జెట్ మొబైల్స్లో ఇదే ఫాస్టెస్ట్ వన్ అండ్ ఫస్ట్ వన్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఇది టైప్ ఏ పోర్ట్, అలానే మనకు కేబుల్ వచ్చేసి టైప్ సి పోర్ట్తో వస్తుంది. అది కూడా చూసేద్దాం. లోపల వచ్చేసి మనకు కలర్ అయితే కేబుల్ది ఎల్లో కలర్ ఇచ్చారు. ఎల్లో అంటే సమ్ లైటిష్ ఎల్లోయిష్ ఆరెంజ్ అని చెప్పొచ్చు. అలానే లోపల సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా ఇచ్చేసారు. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా నేనైతే మొబైల్ని ఓపెన్ చేసేస్తా. ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. బ్యాక్ సైడ్ మనకు కెమెరాస్, అలానే రియల్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. అలానే మొబైల్ మనకు సూపర్ మ్యాటి ఫినిష్తో వస్తుంది. నేనైతే మొబైల్ని బూట్ చేసేస్తా. ఆలోపు ఒక్కసారి మనం మొత్తం మొబైల్ యొక్క పూర్తి ఫీచర్స్ ఏమిటో చూసేద్దాం. ఇక ఈ మొబైల్లో ప్రొసెసర్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ యొక్క 720G ప్రొసెసర్ను ఉపయోగించారు. ఇది 8 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ చేశారు. అలానే అడ్రినో 618 GPUను ఉపయోగించారు. ఇక ర్యామ్ విషయానికి వస్తే 6GB అలానే 8GB వేరియంట్స్లో తీసుకొస్తున్నారు. ఇక రోమ్ వచ్చేసి మనకు 128GBతో మన ముందుకు ఈ మొబైల్ను తీసుకొస్తున్నారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.4 ఇంచెస్కు సపోర్ట్ చేసే సూపర్ అమోలెడ్ డిస్ప్లే విత్ 60Hz రిఫ్రెష్ రేట్, అలానే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో మనకు తీసుకొచ్చారు. అలానే మొబైల్ను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యొక్క 3+ ప్రొటెక్షన్తో తీసుకొని వచ్చారు. అలానే కెమెరాస్ విషయానికి ఒక్కసారి వస్తే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలానే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాస్తో తీసుకుని వచ్చారు. అలానే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ సపోర్ట్ చేసే సెల్ఫీ కెమెరాతో తీసుకొచ్చారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4000 mAh బ్యాటరీ, అది కూడా 2 సెల్స్, అంటే ఒకటి 2200 mAh, అలానే ఇంకొకటి 2250 mAh సపోర్ట్ చేసే 2 బ్యాటరీలను ఇచ్చారు. దీనివల్ల మొబైల్ వెయిట్ రెడ్యూస్ అవ్వడంతో పాటు చాలా స్లిమ్గా కనిపిస్తుంది. అలానే బ్యాటరీ కూడా అంత త్వరగా పోదు. 65 వాట్స్కు సపోర్ట్ చేసే డాట్ ఛార్జర్ను మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. ఇక ప్రైజింగ్ విషయానికి వస్తే 6GB ర్యామ్, అలానే 128GB రోమ్ ప్రైస్ వచ్చేసి 20,000 ఉంది. అలానే 8GB ర్యామ్ మరియు 128GB రోమ్ సపోర్ట్ చేసే వేరియంట్ వచ్చేసి మనకు సుమారుగా 22,000 రూపాయలు ఉంది. అలానే ఈ మొబైల్ మనకు 3 కలర్స్లో వస్తుంది. మిస్ట్ బ్లూ, అలానే మిస్ట్ వైట్, అలానే కొత్తగా సన్ కిస్డ్ లెదర్ అనే వేరియంట్ని కూడా మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మొబైల్ రైట్ సైడ్ వచ్చేసి మనకు పవర్ బటన్, అలానే ఈ పవర్ బటన్ మనకు ఆన్ ఆఫ్ రూపంలో మాత్రమే పనిచేస్తుంది. అలానే దీన్ని గోల్డ్ ఫినిష్తో ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఇలానే లెఫ్ట్ సైడ్ మనకు స్లిమ్ స్లాట్, అలానే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చేశారు. అలానే మనకు బాటంలో స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్ మరియు 3.5mm ఆడియో జాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇక టాప్ కార్నర్లో వచ్చేసి మనకు సెకండరీ స్పీకర్, అలానే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఇచ్చేశారు. ఎస్ ఫ్రెండ్స్, మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఒక్కసారి ఓపెన్ చేసి ఫింగర్ ప్రింట్ అలానే ఫేస్ అన్లాక్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి చూద్దాం. చాలా ఫాస్ట్గానే ఉంది, కానీ 3 to 4 సెకండ్స్ తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి. దీనికంటే సైడ్ మోడెడ్ ఫింగర్ ప్రింట్, అలానే వెనుక పక్క ఉండే ఫింగర్ ప్రింట్ ఉన్నట్టయితే అవి అయితే దీనికంటే చాలా ఫాస్ట్గానే ఉంటాయి. బట్
ఫింగర్ ప్రింట్ చుట్టూ వచ్చే ఆ లైట్నింగ్ అలానే వాడేటప్పుడు వచ్చే ఫీల్ చాలా బాగుంది. సో చాలామంది దీన్ని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని ప్రిఫర్ చేయడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం అనే చెప్పుకోవాలి. అండ్ ఇదే బెస్ట్ కూడా. ఇక ఫేస్ అన్లాక్ విషయానికి వస్తే చాలా ఫాస్ట్గా ఉంది. బట్ పవర్ బటన్ ప్రెస్ చేయకుండా కేవలం కొన్నిసార్లు మాత్రమే అన్లాక్ అవుతుంది. అలానే ఒక్కోసారి ఫేస్ స్కాన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. బట్ ఫేస్ అన్లాక్లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే అన్లాక్ టైంలో క్యామ్ చుట్టూ వచ్చే లైట్నింగ్ మనల్ని మరింత అట్రాక్ట్ చేస్తుంది. పంచ్ హోల్ చుట్టూ వచ్చే ఆ లైట్నింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. అలానే ఒకసారి కేస్ వేసి చూసేద్దాం. నాట్ బ్యాడ్, జస్ట్ ఓకే అని చెప్పాలి. మొబైల్ అయితే ఫింగర్ ప్రింట్స్ను అంతలా అట్రాక్ట్ చేయదు, ఎందుకంటే మ్యాటీ ఫినిష్తో వచ్చింది. బట్ కేస్ అయితే ఫుల్ అట్రాక్ట్ చేస్తుంది. అలానే మైన్యూట్ డస్ట్ పార్టికల్స్ను చాలా అట్రాక్ట్ చేస్తుంది. సో ఫుల్ అట్రాక్ట్ చేయడం వల్ల కేస్ ఎప్పటికప్పుడు మనం ఓపెన్ చేసి మొబైల్ అయితే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే కేస్ కూడా జస్ట్ యావరేజ్ అనే చెప్పాలి. అండ్ మొబైల్లో ఆల్రెడీ ప్రీ అప్డేటెడ్గా మనకు స్క్రీన్ గార్డ్ వస్తుంది. నా ఒపీనియన్ అయితే ఇది ఇవ్వకపోవడమే బెస్ట్. ఇచ్చినా మీకు మరీ అంత ఉపయోగం ఉండదు. మనం బయట 100 రూపాయలు పెట్టి కొనుక్కునే స్క్రీన్ గార్డ్ దీనికి చాలా బాగుంటుంది మొబైల్తో ఇచ్చిన దానికంటే. ఫస్ట్ మనం అబౌట్ ద ఫోన్ చూద్దాం. ఫస్ట్ స్టోరేజ్ అయితే 128 జీబీలో మనకు 113 జీబీ వస్తుంది మొబైల్లో. అలానే ర్యామ్ అండ్ రోమ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. ఇది మనకు ఆండ్రాయిడ్ 10తోనే వస్తుంది. అలానే మొబైల్లో మరీ అంత బ్లోట్వేర్ కూడా లేదు. ఒకసారి క్యామ్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. క్యామ్ గురించి ఒకసారి చూడాలి అంటే మోడ్స్ చూద్దాం. ఫస్ట్ నైట్ మోడ్, వీడియో మోడ్, ఫోటో మోడ్, పోర్ట్రేట్, 64 మెగాపిక్సెల్ మోడ్స్ ఇచ్చారు. అలానే మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే మూవీ, గూగుల్ లెన్స్, టైమ్ ల్యాబ్స్, టెక్స్ట్ స్కాన్, అల్ట్రా మ్యాక్రోస్, స్లో మోషన్, ఎక్స్పర్ట్ పానో, ఫోటో మోడ్, స్లో, అల్ట్రా వైడ్ యాంగిల్, అలానే 1x, 2x, 5x జూమ్ ఇచ్చేసారు. అలానే ఏఐ మోడ్ కూడా ఇచ్చారు నార్మల్కి. అలానే ఏఐ మోడ్కి ఉండే డిఫరెన్స్ కూడా మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా గుడ్ ఎనఫ్ అనే చెప్పాలి. ఒకసారి మొత్తం వీడియో శాంపిల్స్ అలానే కెమెరా యొక్క పిక్స్ శాంపిల్స్ కూడా మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఒకసారి రియల్మీ 7 Pro యొక్క కెమెరా శాంపిల్స్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి రియల్మీ 7 Pro యొక్క బ్యాక్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా నుంచి తీసిన ఫుటేజ్. ఫ్రెండ్స్, ఇది మనం ఒకసారి జూమ్ కూడా చేసి చూసేద్దాం. మనకు ఎంత క్లియర్గా క్యాప్చర్ అయిందో కూడా మనం గమనించవచ్చు. ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫ్రెండ్స్, ఈ పిక్ వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ యూస్ చేసి తీసింది. ఇది కొంచెం నాయిసీగా ఉంది, బట్ జూమ్ చేస్తేనే నాయిస్నెస్ తెలుస్తుంది, లేకుంటే ఇట్స్ గుడ్ ఎనఫ్. అండ్ ఇది వచ్చేసి మైక్రోషాట్, అలానే ఇది వచ్చేసి మైక్రోషాట్. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి జస్ట్ వేస్ట్ అని చెప్పొచ్చు. మరీ అంత యూజ్ ఉండదు, బట్ ఏ లిటిల్ బిట్ యూజ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ కూడా చూసేద్దాం. ఫ్రంట్ క్యామ్ కూడా వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. అండ్ ఈ మొబైల్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఫ్యూచర్ వచ్చేసి ఏఐ ఫ్యూచర్. ఇది ప్రతి దాంట్లో ఇచ్చాడు. ఇదైతే చాలా బాగుంటుంది. మనమైతే వేరియేషన్ కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతాము. నార్మల్ కెమెరా యూస్ చేసి తీసింది, అలానే ఏఐ మోడ్ యూస్ చేసి తీసిన వాటికి చాలా డిఫరెన్స్ మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ మొబైల్కు ఇదొక బెస్ట్ హైలైట్ అనేది చెప్పుకోవాలి. అలానే మనం ఒకసారి ఈ మొబైల్లో వీడియో ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో కూడా చూసేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి వీడియో సపోర్టింగ్స్లోకి చూసేస్తే ఈ వీడియో వచ్చేసి మనకు ఈ మొబైల్లో మనం అప్రాక్సిమేట్గా 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అలానే ఫ్రంట్ క్యామ్ ఉపయోగించి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. దీంట్లో అయితే మనకు స్విచ్ బిట్వీన్ కెమెరాస్ ఆప్షన్ అయితే లేదు. ఒకసారి వీడియో శాంపిల్స్ కూడా చూసేద్దాం. అలానే మరిన్ని కెమెరా రివ్యూస్, అలానే కెమెరా గురించి, అలానే వీడియోస్ గురించి, అలానే మొబైల్ ఎలా పనిచేస్తుంది అనేది మొత్తం మరొకసారి ఫుల్ రివ్యూలో చూసేద్దాం. ఇప్పుడైతే ఒకసారి కెమెరా శాంపిల్స్ అంటే వీడియో శాంపిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి రియల్మీ 7 Pro బ్యాక్ కెమెరా శాంపిల్. టైం వచ్చి అప్రాక్సిమేట్లీ ఈవినింగ్ 6 అవుతుంది. బట్ మనం కలర్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతున్నాము. అండ్ ఈవెన్ ఆకాశంలో ఉన్న కలర్స్ కూడా మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతున్నాము. వీడియో అయితే చాలా క్లియర్గా ఉంది. నేను క్యామ్ని మూవ్ చేస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు మీరు. కలర్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. 4K 30 FPSలో ఈ వీడియో నేను రికార్డ్ చేశాను. అండ్ ఒకసారి ఫ్రంట్ క్యామ్ శాంపిల్ కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రియల్మీ 7 Pro ఫ్రంట్ కెమెరా శాంపిల్. నేను అటు ఇటు కొంచెం మూవ్ అవుతున్నాను. మీరు స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు. అండ్ వాయిస్ కూడా మీకు ఇన్నర్ మైక్ నుంచే వస్తుంది. అండ్ మీకు బయట వచ్చే వెహికల్ సౌండ్స్ కూడా చాలా చాలా క్లియర్గా వినిపిస్తూనే ఉంటాయి, ఎందుకంటే అంత బాగా అబ్జర్వ్ చేస్తుంది వాయిస్ని. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మరీ అంత ఎక్కువగా లేదు వీడియోస్లో. అదొక్కటే చిన్న డిఫెక్ట్ అనిపించింది. ప్రజెంట్ మొబైల్స్లో మరీ అంత ఎక్కువగా లేదు, బట్ ఫ్యూచర్లో వస్తే చాలా బాగుంటుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు రియల్మీ 7 Pro యొక్క పూర్తి అన్బాక్సింగ్. ఈ మొబైల్లో చాలా అంటే చాలా సరికొత్త ఫీచర్స్, చాలా మంచి మనకు తెలియని చాలా కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. ఆ ఫీచర్స్ అన్నీ కూడా తెలుసుకోవాలని ఉందా? అది మాత్రం ఫుల్ రివ్యూ కోసం మీరు వెయిట్ చేయాలి.
బట్ ఫుల్ రివ్యూ వీడియో నేను మన ఛానల్లో పెట్టాలంటే నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి కంపల్సరీగా 100 లైక్స్ క్రాస్ చేసేటట్టు ట్రై చేయండి. ఒకవేళ 100 లైక్స్ క్రాస్ అయితే మొత్తం కెమెరా శాంపిల్స్, వీడియో శాంపిల్స్, అలానే మొబైల్లో ఉన్న కొత్త ఫీచర్స్, అలానే స్పెషల్ ఫీచర్స్, అలానే బ్యాటరీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఫుల్ మొబైల్ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. బట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి జస్ట్ కొంచెం చూసి లైక్ చేయమని చెప్పండి. ఒకవేళ 100 లైక్స్ క్రాస్ అయితే తప్పకుండా మీ ముందుకు ఫుల్ రివ్యూతో వచ్చేస్తాను. 20,000 రూపాయల బడ్జెట్ లోపు ఇదైతే బెస్ట్ మొబైల్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అలానే కొత్త ఫీచర్స్ కూడా చాలా యాడ్ చేశారు. ఇది ద బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన వ్యూవర్స్లో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఆ విధంగా చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, గుర్తుంది కదా, 100 లైక్స్ తప్పకుండా రీచ్ అయ్యేటట్టు చూడండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విష్ణు సైనింగ్ ఆఫ్.